పూజ్యులైన జోసెఫ్ రాజారావు తండ్రి గారా, గౌరవనీయులైన గురువులారా, మడకన్యలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 100 ఏళ్లతో పాటు లక్షలాది మంది మరియ భక్తులు దేవుని ఆశీర్వాదాన్ని పొంది తరించిపోయిన ఈ పుణ్యస్థలంలో మనమందరం యేసు ప్రభు పవిత్ర నామములో సమావేశమై ఉన్నాం. దక్షిణ భారతంలో, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరియ భక్తిని పెంపొందించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన ఈ గుణదల పుణ్యక్షేత్రానికి ఇది చారిత్రక ఘట్టము. ఈ పుణ్యక్షేత్రం ఉనికిలోకి వచ్చి 100 వసంతాలు పూర్తిగా వస్తున్న చాలా ముఖ్యమైన తరుణం ఇది. ఇది అరుదైన ఆశీర్వాదకరమైన ఒక సందర్భం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో తల్లి చాలా గొప్ప పాత్ర పోషిస్తూ ఉంటుంది. మన సాధారణ జీవితంలో మన తల్లులు ఏ విధముగా మనల్ని పెంచి పోషించారో అదే విధముగా తల్లి మరియమ్మ ఆధ్యాత్మిక జీవితంలో మనకు తోడ్పడుతూ ఉంటుంది, మనలను పెంచి పోషిస్తూ ఉంటుంది. తల్లి ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ సాటి లేనిది. తల్లి ప్రేమాప్యాయతలకు మారుపేరు. కావున తల్లి మీద చాలా గొప్ప ప్రేమను, అభిమానాన్ని మనమందరం పెంచుకుంటాం. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా తల్లి మరియమ్మ ఇటువంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ పండుగ సందర్భంగా మనం ప్రత్యేకంగా ఈరోజు పరిశుద్ధ కన్య మరియమ్మ సకల సృష్టికి రాణి అనే అంశం మీద దృష్టి సారించబోతున్నాము. మనకందరికీ తెలిసినట్లు యేసు ప్రభువు ఈ లోకానికి, సకల సృష్టికి రాజు. యేసు ప్రభు జన్మించినప్పుడు యేసు ప్రభువును దర్శించడానికి వచ్చిన జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యములో, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? యేసు ప్రభువు రాజు అని నిరూపించే ఒక వాక్యం ఇది. చిట్ట చివరికి యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన శిలువ మీద యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని రాసి పెట్టడం జరిగింది. యేసు ప్రభు మరణించిన తరువాత 3వ రోజు తండ్రి అయిన దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి లేపి సకల మానవులకు, సకల జాతి జనులకు, భూమి ఆకాశములకు రాజుగా నియమించారు. ఈ విధముగా యేసు ప్రభువు అందరికీ రాజు, ఈ ప్రపంచానికి నిజమైన రాజు. ఆ యేసు ప్రభువునకు జన్మనిచ్చినందుకు తల్లి మరియమ్మ కూడా సకల సృష్టికి రాణి అని మనం చెప్పవచ్చు. ఈరోజు మనం చదివిన మొదటి పఠనములో యెషయా గ్రంథము 9వ అధ్యాయం వచనములు 1 నుంచి 6 వరకు పుట్టబోయే రక్షకుని గురించి యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనము మనం విన్నాము. యెషయా ప్రవక్త అంటున్నారు, చీకటిలో జీవించిన ప్రజలు గొప్ప వెలుగును చూశారు. అంధకారములో జీవించిన ప్రజల మీద ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. యేసు ప్రభు జననమును గురించి చెప్పబడినటువంటి ఒక వాక్యం, సకల జాతి జనులకు రాజుగా పుట్టబోయే యేసు ప్రభు గురించి యెషయా ప్రవక్త మాట్లాడారు. ఆ రాబోయే రక్షకునికి తల్లిగా ఎన్నుకోబడిన తల్లి మరియమ్మ యేసు ప్రభు రక్షకుడైతే ఆమె రాణి కూడా. అందుకు యేసు ప్రభువును సకల సృష్టికి రాజుగా భావించే మనము తల్లి మరియమ్మను సకల సృష్టికి రాణిగా భావించడం సమంజసమే.
లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వాక్యములో మరియమ్మ గారు దేవుని స్తుతిస్తూ చెప్పినటువంటి స్తోత్ర గీతములో ఈ విధముగా చెప్పింది, ఏలైనా ఇక నుండి సకల జాతి జనులు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు. సకల జాతి జనులకు ఆమె రాణి, సకల జాతి జనులు కూడా ఆమెను ధన్యురాలు అని పొగడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తల్లి మరియమ్మ జీవితం నుంచి మనం తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈరోజు మనం చదివిన సువార్త భాగాన్ని మనం పరిశీలించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం వచనములు 26 నుండి 38 వరకు మనం విన్నాము. ఈ సువార్త భాగము నుండి తల్లి మరియమ్మ గారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన 3 అంశాలను మీకు వివరంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా తల్లి మరియమ్మ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం సొంత ప్రణాళికను పక్కన పెట్టింది. రెండవదిగా తల్లి మరియమ్మ బుద్ధితో కాకుండా హృదయముతో విశ్వసించింది. మూడవదిగా తల్లి మరియమ్మ అంత గొప్ప స్థాయికి లేవనెత్తబడిన చాలా వినయముతో జీవించింది. ఈ 3 అంశాల మీద మనం దృష్టి సారిద్దాం. మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం సొంత ఇష్టాన్ని ఆమె పక్కన పెట్టింది. ఇది అర్థం చేసుకోవాలంటే దేవదూత గాబ్రియేలు తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పరిస్థితి ఎటువంటిది అని మనం అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 26-27 వాక్యాల్లో మనం ఇలా చదువుతున్నాం. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరెత్తు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడను. ఆమె పేరు మరియమ్మ. మరియమ్మకు సంబంధించిన కనీస వివరాలు మనకిక్కడ దొరుకుతాయి. ఆమె గలిలయ సీమయందలి నజరెత్తు నగరములో లేదా గ్రామములో జీవించింది. ఆమె దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానం చేయబడినది, కానీ వివాహం జరగలేదు. ఆమె యొక్క కన్య. ఈ సందర్భంలో దేవదూత తల్లి మరియమ్మ దగ్గరికి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మరియమ్మ దగ్గరికి గాబ్రియేలు దేవదూత వచ్చేసరికి ఒక కన్యకగా తల్లి మరియమ్మ అన్ని విధాలుగా వివాహం కోసం సిద్ధపడింది. ఇశ్రాయేలీయులకు వివాహం అంటే చాలా పవిత్రమైనది. వివాహం చేయకపోవడం, పిల్లలను కనకపోవడం ఒక శాపంగా ప్రతి ఒక్క మహిళ భావించేది. ఒక పురుషుని వివాహం చేసుకోవాలి, ఒక పురుషునికి భార్య కావాలి, ఒక కుటుంబానికి తల్లి కావాలని ప్రతి ఒక్క కన్య, ప్రతి ఒక్క అమ్మాయి కలలు కంటూ ఉంటుంది. మరియమ్మ కూడా ఆ విధముగా కల కన్నది అని మనం భావించాలి. ఎందుకంటే దేవదూత వచ్చేసరికి ఆమె వివాహ నిశ్చయం జరిగిపోయింది. ఆమె సమ్మతం లేక ఆమె వివాహం నిశ్చయం జరిగింది అని మనం అనుకోవచ్చా? అలా అనుకోవడానికి వీలులేదు. ఆమెకు వివాహ నిశ్చయం అంటే ఏమిటి, వివాహం అంటే ఏమిటి అని పూర్తిగా తెలిసి సాధారణ ఒక అమ్మాయి వలె ఇతర కన్యల వలె ఆమె కూడా అన్ని విధాలుగా వివాహం కోసం సిద్ధపడింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉన్నది. ఈ రోజుల్లో మనకున్నటువంటి వివాహ నిశ్చయం కాదు ఆ రోజుల్లో వారికి ఉండేది. ఆ రోజుల్లో వివాహ నిశ్చయానికి వివాహానికి మధ్య పెద్ద తేడా ఉండేది కాదు. ఉదాహరణకు వివాహ నిశ్చయం జరిగిందంటే అమ్మాయిని అబ్బాయిని భార్యాభర్తలు అని పిలవచ్చు. వివాహ నిశ్చయం జరిగిన అమ్మాయి అని కాదు, వివాహ నిశ్చయం జరిగిన అబ్బాయి అని కాదు,
సమాజం వారిని పిలిచేది. వారిని భార్య భర్తలు అని పిలుస్తే ఉండేవారు. ఒక ఉదాహరణ మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం. ఈ వాక్యములో మత్తయి గారు యోసేపు గారిని పరిచయం చేస్తున్నారు. ఎలా పరిచయం చేస్తున్నారు? మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించును. చూడండి, మరియమ్మ భర్త అయిన యోసేపు, మరియమ్మతో వివాహ నిశ్చయం చేసిన యోసేపుని కాదు, మరియమ్మ భర్త అయిన యోసేపు అని పవిత్ర గ్రంథం యోసేపు గారిని పరిచయం చేస్తుంది. ఆ తరువాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యంలో మరోసారి పవిత్ర గ్రంథం యోసేపు గారిని మరియమ్మ భర్త అని పిలుస్తుంది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనని. చూడండి, మరియమ్మ భర్త అయిన యోసేపు. వివాహ నిశ్చయం మాత్రమే జరిగింది, వివాహం జరగలేదు. కానీ భర్త అని పవిత్ర గ్రంథం పిలుస్తుంది. అది అలనాటి సాంప్రదాయం. అంతేకాదు, ఒకవేళ వివాహ నిశ్చయం జరిగిన తర్వాత వివాహం కంటే ముందు వరుడు చనిపోయినట్లయితే ఆ వధువును, అమ్మాయిని జీవితాంతం విధవరాలిగా భావించేవాళ్ళు. పెళ్లి జరగలేదు, వివాహ నిశ్చయం మాత్రమే జరిగింది. వివాహం కంటే ముందు వరుడు గనుక చనిపోయినట్లయితే ఆ వధువును జీవితాంతం విధవరాలుగా భావించేవాళ్ళు. ఇది కూడా అలనాటి సంప్రదాయం. ఈ విషయాలన్నీ తల్లి మరియమ్మకు తెలుసు. ఈ విషయాలన్నీ తెలిసి తల్లి మరియమ్మ వివాహ నిశ్చయానికి ఒప్పుకున్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొందరు అనుమానిస్తారు, తల్లి మరియమ్మ వివాహానికి నిశ్చయించింది అని చెప్పడం ఎంత మాత్రము సమంజసము, అది ఆమెను చిన్న చూపు చూసేటట్లు అవుతుంది కదా అని కొందరైనా భావిస్తారు. కానీ వాస్తవానికి ఆమె అన్ని విధాలుగా వివాహానికి సిద్ధపడిన తరువాత దేవదూత దేవుని చిత్తాన్ని తెలియపరచినప్పుడు తన ప్రణాళికను పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడడమే గొప్పతనం. అది చిన్నతనం కాదు. ఆమె గొప్పతనానికి ఈ యొక్క సంఘటన అద్దం పడుతుంది. ఎప్పుడు వివాహానికి ఇష్టపడని ఒక కన్య, వివాహానికి సిద్ధపడని ఒక కన్య జీవితాంతం కన్యకగా ఉండడం అంత పెద్ద విషయం కాదు. కానీ వివాహానికి అన్ని విధాలుగా సిద్ధపడిన ఒక కన్య దేవుని చిత్తాన్ని తెలుసుకొని సొంత ప్రణాళికను మార్చుకొని జీవితాంతం కన్యకగా జీవించడం కష్టముతో కూడుకున్నది. ఆమె త్యాగం పరాకాష్ఠకు చేరుతుంది. ఇది గొప్ప త్యాగం. కాబట్టి మరియమ్మ వివాహానికి సిద్ధపడింది అని పవిత్ర గ్రంథం సూచించే విధంగా మనం అర్థం చేసుకోవడంలో ఏ మాత్రమో తప్పు లేదు. ఆమె గొప్పతనం ఎక్కడ ఉన్నది? వివాహాన్ని ఇష్టపడనిది విషయంలో కాదు, వివాహానికి సిద్ధపడి ఆ వివాహాన్ని వద్దనుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆమె గొప్పతనం ఉన్నది. ఈ సందర్భంలో దేవదూత తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చింది. దేవదూత ఆమెకు చెప్పింది, ఇదిగో నీవు దేవుని కృపతో నింపబడిన దానవు, నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు. ఆమె ఆశ్చర్యపోయింది, ఇది ఎలా సాధ్యం? అంతేకాదు, నేను పురుషుని దగ్గరికి వెళ్ళలేదు, సాధారణ ఒక కన్య వలె ఒక పురుషునికి భార్యగా ఉండి నేను జీవించాలనుకుంటున్నాను. ఈ విధముగా దేవదూత నాతో మాట్లాడడం ఏంటి అని ఒక క్షణం ఆమె ఆలోచించింది. తరువాత ఆమెకు అర్థమైంది దేవుని చిత్తం ఇది అని. కాబట్టి ఆమె ఏం చేసింది? నీ చిత్తం నాలో జరుగును గాక. నా చిత్తాన్ని నేను పక్కన పెడుతున్నాను, నా కలలను నేను మానివేస్తున్నాను, నా ప్రణాళికను నేను వద్దనుకుంటున్నాను. నీ ప్రణాళిక నెరవేరడం కోసం నా ప్రణాళికను నేను పక్కన పెడుతున్నాను. ఇది తల్లి మరియమ్మ గొప్పదనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్కసారి
దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరకపోవడానికి కారణం మన ప్రణాళికలను, మన కలలను వదులుకోవడానికి మనం సిద్ధంగా లేకపోవడమే. మన కళ సాకారం కావాలని, మన ప్రణాళిక నెరవేరాలని మనము మొండి పట్టుతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఒక్కొక్కసారి దేవుని చిత్తం నెరవేరడలేదు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఒక్కొక్కసారి మన కలలు ఆవిరైపోతాయి, మన ఆశలు అడుగండిపోతాయి, మన ప్రణాళికలు నెరవేరవు, మన కోరికలు నెరవేరవు. అటువంటి సందర్భాల్లో దేవుని చిత్తానికి లొంగిపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? తల్లి మరియమ్మ మనకు నేర్పించే అతి ముఖ్యమైన ఒక గుణం ఇది. దేవుని ప్రణాళికను నెరవేర్చడం కోసం సొంత ప్రణాళికలను పక్కన పెట్టిన తల్లి మరియమ్మ ఇదే విధముగా మన ఇష్టాలను త్యాగం చేసుకోవడానికి, మన ఇష్టాలను వదులుకోవడానికి మనకు స్ఫూర్తినిస్తుంది. రెండవదిగా తల్లి మరియమ్మ బుద్ధితో విశ్వసించలేదు, హృదయముతో విశ్వసించింది. బుద్ధితో విశ్వసించడం ఒక్క ఎత్తు అయితే, హృదయముతో విశ్వసించడం మరో ఎత్తు. దురదృష్టవశాత్తు విశ్వాసుల్లో అధిక శాతము బుద్ధితోనే విశ్వసిస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే హృదయముతో విశ్వసించే స్థాయికి ఎదుగుతారు. బుద్ధితో విశ్వసించడం అంటే ఏంటి? ఆధారాలను, లక్షణాలను చూసుకొని విశ్వసించడం. హృదయముతో విశ్వసించడం అంటే ఏంటి? విశ్వసించడానికి ఆధారాలే లేనప్పుడు విశ్వసించడం. ఒక ఉదాహరణ చెప్పాలంటే, నా ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు, ఇంట్లో సమాధానం ఉన్నప్పుడు, సంపదలు ఉన్నప్పుడు దేవుడు మంచివాడు అని చెప్పడం చాలా సులభం. కారణం ఏంటి? నాకు ఆధారాలు ఉన్నాయి, నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాను, నా ఇంట్లో సిరి సంపదలు పొంగి పొరలుతున్నాయి, చేతుల నిండా డబ్బులున్నాయి, కాబట్టి విశ్వసించడానికి నాకు ఆధారాలు ఉన్నాయి. నేను అంటున్నాను, దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు. కారణం ఏంటి? దేవుడు నాకు సంపదలు ఇచ్చారు, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఇది బుద్ధితో నేను విశ్వసించడమే. కానీ నా ఒంట్లో ఆరోగ్యం లేనప్పుడు, నా ఆరోగ్యం ఊహించని విధముగా క్షీణించిపోయినప్పుడు, ముందుకు వెళ్ళడానికి మార్గాలు లేనప్పుడు, ఇంట్లో సంపదలు లేనప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు నేను ప్రభు మంచివాడు అని చెప్పగలిగితే అది బుద్ధి చేసే పని కాదు. ఎందుకంటే బుద్ధితో మనం చెప్పలేం. బుద్ధితో చెప్పాలంటే ఆధారాలు ఉండాలి, లక్షణాలు ఉండాలి. ఆధారాలు, లక్షణాలు లేనప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచాలంటే మన హృదయముతో విశ్వసించాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, చాలాసార్లు మనం బుద్ధితో మాత్రం విశ్వసించే వాళ్ళం అవుతూ ఉంటాము. పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వాక్యములో యాకోబు గారు ఈ విషయం గురించి చాలా చక్కగా చెప్తున్నారు. పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వాక్యము, దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసిందువు కదా, మంచిదే. పిశాచములను విశ్వసించును, భయముతో గజగజలాడును. యాకోబు గారు అడుగుతున్నారు, దేవుడు ఒక్కడే అని మీరు విశ్వసిస్తున్నారు కదా, చాలా మంచిది. కానీ పిశాచములు కూడా అలా విశ్వసిస్తున్నాయి. అంతేకాదు, దేవుని సమక్షంలో వారు భయముతో గజగజలాడుతున్నారు. అప్పుడు మీ విశ్వాసానికి వారి విశ్వాసానికి తేడా ఏంటి? దేవుడు ఒక్కడే అని, దేవుడు గొప్పవాడే అని సైతాను పట్టిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మనం కూడా ఒప్పుకుంటున్నాము. అయితే మన విశ్వాసానికి వారి విశ్వాసానికి తేడా ఏంటి? మనం బుద్ధితో కాకుండా హృదయముతో విశ్వసించే స్థాయికి ఎదగాలి. అప్పుడే మన విశ్వాసం నిజమైన విశ్వాసంగా మారుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం వచనములు 21 నుంచి 24 వరకు దయ్యము పట్టిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. మార్కు సువార్త 1వ అధ్యాయం వచనములు 21 నుండి 24 వరకు. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక
అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడొక్కడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చిదివా? నీవు ఎవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచెను. చూడండి, దయ్యం పట్టినవాడు అంటున్నాడు, నీవు ఎవరివో నాకు తెలుసు, నీవు దేవుని పవిత్ర మూర్తివి. యేసు ప్రభు ప్రత్యేకంగా ఎన్నుకున్న శిష్యులు కూడా ఆ సమయానికి ఈ సత్యాన్ని తెలుసుకోలేదు, వాళ్ళు తెలుసుకోలేదు. కానీ దయ్యం పట్టిన వాడు అంటున్నాడు, నీవెవరివో నాకు తెలుసు, నీవు దేవుని పవిత్ర మూర్తివి. ఆయన ఏం చేస్తున్నాడు? బుద్ధితో ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నాడు, సర్వశక్తి మంతుడని ఒప్పుకుంటున్నాడు. అయితే ఆయనకు విశ్వాసం ఉంది అని మనం చెప్పవచ్చా? ఆయన విశ్వాసం ఎటువంటి విశ్వాసం? కేవలం నోటితో చెప్పుకోవడం, బుద్ధితో ఒప్పుకోవడం, హృదయాన్ని అప్పగించడం లేదు, హృదయాన్ని సమర్పించడం లేదు. అందుకే అంటున్నాడు, నా జోలి నీకెందుకు? నువ్వు ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు? నీవు పవిత్రమూర్తివి, నీవు గొప్పవాడివి, కానీ నా దగ్గరికి రావద్దు, నా జోలి నీకు ఎందుకు? నాకు నీకు ఎటువంటి అనుబంధం లేదు. అంటే నా హృదయాన్ని సమర్పించడానికి నేను సిద్ధంగా లేను. అది విశ్వాసం కాదు. హృదయాన్ని సమర్పించినప్పుడు, హృదయంతో విశ్వసించేటప్పుడే విశ్వాసం నిజమైన విశ్వాసంగా మారుతుంది. లేకపోతే కేవలం బుద్ధితో మనం ఒప్పుకుంటాము, నోటితో చెప్పుకుంటాము. దయ్యాలు, పిశాచములు పట్టిన వాళ్ళు అందరూ అలాగే చెప్తారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యము. మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యం. దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలబడి, నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి. నీవు దేవుని కుమారుడు అని దయ్యములు పట్టిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 6, 7 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 6, 7 వచనాలు. వాడు దూరము నుండియే యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడవగు దేవుని కుమారా, నా యేసు, నా జోలి నీకు ఎందుకు? నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మూరపెట్టను. యేసు ప్రభును ఎలా సంబోధిస్తున్నాడు? సర్వోన్నతుడవగు దేవుని కుమారా. యేసు ప్రభు శిష్యులు కూడా అంత వరకు ఆ సత్యాన్ని తెలుసుకోలేదు. కానీ దయ్యం పట్టిన వాడు అంటున్నాడు, నీవు సర్వోన్నతుని దేవుని కుమారునివి. ఇలా చెప్పినంత మాత్రాన ఆయనకు విశ్వాసం ఉందని మనం చెప్పవచ్చా? లేదు ప్రియులారా. ఇది బుద్ధితో ఒప్పుకోవడమే, నోటితో చెప్పుకోవడమే. తల్లి మరియమ్మ విశ్వాసం ఇటువంటిది కాదు. తల్లి మరియమ్మ విశ్వాసం అటువంటిది. మరోసారి లూకాసు వార్త 1వ అధ్యాయం వచనములు 26 నుంచి 38 వరకు మనం పరిశీలించుకోవాలి. దేవదూత గాబ్రియేలు వచ్చి తల్లి మరియమ్మకు చెప్తుంది, నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, ఆయనకు యేసు అని పేరు పెట్టాలి, ఆయన గొప్పవాడవుతాడు, దావీదు సింహాసనము ఆయనకు ఇవ్వబడుతుంది, ఆయన రాజ్యానికి అందమే ఉండదు. ఒక క్షణం తల్లి మరియమ్మ చలించిపోయింది. ఆమె ఏ మాటలు విన్నది? ప్రపంచంలో ఎప్పుడు జరగనటువంటి కార్యం, ఈ ప్రపంచంలో కని విని ఎరగనటువంటి విషయం. పురుషుని సహకారం లేకుండా ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వడం, ఒక కన్య జీవితాంతం కన్యగా ఉండి ఒక కుమారునికి జన్మనివ్వడం ఎప్పుడూ జరగలేదు. ప్రకృతి నియమానికి విరుద్ధం, మానవుల బుద్ధితో అర్థం చేసుకోలేనటువంటి విషయం. ఏ ఆధారం ఉన్నది? ఏ ఆధారం లేదు. అందుకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఏ స్త్రీ మానవ చరిత్రలో పురుషుని సహకారం లేకుండా బిడ్డకు జన్మనివ్వలేదు. ఇది ప్రకృతి నియమానికి విరుద్ధము. ఏ ఆధారాలు లేవు, ఏ లక్షణాలు లేవు. అప్పుడు తల్లి మరియమ్మ ఏం చెప్పింది? ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. విశ్వసించడానికి కారణాలు లేనప్పుడు, అర్థం కానప్పుడు, విశ్వసించడానికి ఆధారాలు లేనప్పుడు బుద్ధిని అప్పగించి హృదయముతో విశ్వసించడం, హృదయాన్ని
దేవునికి సమర్పించి విశ్వసించడం, అది నిజమైన విశ్వాసము. ఇటువంటి మరో వ్యక్తిని యోబు గ్రంథములో మనం చూడగలుగుతాము. యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలు మనం చదివితే ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు మనకు కనిపిస్తారు. యోబు, అతని భార్య. యోబు హృదయముతో విశ్వసించారు, యోబు భార్య బుద్ధితో విశ్వసించింది. వారికి సిరి సంపదలు నిండుగా మెండుగా ఉన్నప్పుడు ఆ కుటుంబం దేవుని పట్ల గొప్ప భయభక్తులు కలిగి జీవించింది. యోబు దేవుని స్తుతించాడు, ఆయన భార్య కూడా స్తుతించింది. దేవుని మీద ఆమె నమ్మకమును ప్రదర్శించింది. కానీ ఎప్పుడైతే వారికి కష్టాలు వచ్చాయో, ఎప్పుడైతే కొడుకులు బిడ్డలు చనిపోయారో, ఎప్పుడైతే వారి సంపదలు నాశనం అయిపోయాయో, అప్పుడు యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి ఇలా చెబుతుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనకు చదివితే ఇది అర్థమవుతుంది. యోబు భార్య ముందుకు వచ్చి అంటుంది, ఇంకాను దేవుని మీద ఎందుకు నమ్ముతావయ్యా? ఇంకా దేవుని మీద నమ్మడానికి, దేవుని నమ్మడానికి, దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ఏ కారణాలు ఉన్నాయి? ఎందుకు దేవుని ఇంకా స్తుతించాలి? అన్నీ పోయాయి కదా, మన బిడ్డలు చనిపోయారు, మన సంపదలు నాశనం అయిపోయాయి, ఇంకా ఎందుకు దేవుని స్తుతించాలి? దేవుని దూషించి చనిపోవడమే నయము. ఇది బుద్ధితో విశ్వసించిన వ్యక్తి పలికిన మాటలు. అప్పుడు యోబు హృదయముతో విశ్వసించి ఆమెకు సమాధానమిచ్చాడు. నీవు కేవలం తెలివి తక్కువ స్త్రీల వలె మాట్లాడుతున్నావు. దేవుని నుండి మంచిది దొరికినప్పుడు మనం స్వీకరించలేదా? దేవుని నుంచి మంచిని పొందిన మనము కీడును తీసుకోవద్దా, స్వీకరించవద్దా? కీడును కూడా మనం స్వీకరించాలి. అది బుద్ధితో చెప్పిన విషయం కాదు. బుద్ధితో ఎవరు చెప్పలేరు. హృదయముతో విశ్వసించే వ్యక్తులు మాత్రమే అలా చెప్పగలుగుతారు. తల్లి మరియమ్మ కూడా అలా చేసింది. బుద్ధితో ఆలోచించే ప్రయత్నం చేసింది, అంతు చిక్కలేదు, అర్థం కాలేదు. అప్పుడు ఏం చేసింది? బుద్ధిని ఆఫ్ చేసింది, హృదయాన్ని ఆన్ చేసింది, హృదయముతో విశ్వసించడం ప్రారంభించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం బుద్ధితో మాత్రం విశ్వసించే వాళ్ళమైతే ఎప్పుడో ఒకసారి మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడో ఒకసారి ముందుకు వెళ్ళలేని పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతుంది. అందుచిక్కని సమస్యలు, అర్థం కాని ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పుడు బుద్ధితో మాత్రం విశ్వసిస్తే మనం ముందుకు వెళ్ళలేం. బుద్ధిని ఆఫ్ చేసి హృదయాన్ని ఆన్ చేసి విశ్వసించడం మనం నేర్చుకోవాలి. ఇలా హృదయంతో విశ్వసించే స్థాయికి ఎదిగినప్పుడే మనం నిజంగా దేవుని బిడ్డలమవుతాం. మన విశ్వాసం దృఢతరం అవుతుంది. మన విశ్వాసాన్ని దృఢతరం చేయడానికి ఈ తల్లి మరియమ్మ మనకు తోడ్పడుతూ ఉంటుంది. మూడవదిగా, తల్లి మరియమ్మ అందు గొప్ప స్థాయికి లేవనెత్తబడిన వినయము కలిగి జీవించింది. ఈరోజు మనం చదివిన సువార్త భాగంలో తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చిన గాబ్రియేలు దేవదూత తల్లి మరియమ్మను ఎలా సంబోధించింది? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ఎలా పిలుస్తుంది? అనుగ్రహముతో నింపబడిన దానవా, నీకు స్తోత్రము, నీకు వందనము. చూడండి, దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి దేవదూత తల్లి మరియమ్మను ఉద్దేశించి చెప్తుంది, నీవు ఆశీర్వాదముతో నింపబడిన దానవు. ఎంత గొప్ప స్థానము! ఆ తర్వాత తల్లి మరియమ్మ ఎలీసబెత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వాక్యములో తల్లి మరియమ్మను ఉద్దేశించి ఎలీసబెత్తమ్మ చెప్పింది, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు. స్త్రీలందరిలో, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు బతికినటువంటి, ఇక పుట్టబోయే స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. అందు గొప్ప స్త్రీ తల్లి మరియమ్మ. 45వ వాక్యములో తల్లి మరియమ్మను ఎలీసబెత్తమ్మ ధన్యురాలు అని పిలుస్తుంది. దేవుడు పలికిన మాటలు నెరవేరుతాయని చెప్పిన నీవు ధన్యురాలువి. చూడండి, అనుగ్రహ పరిపూర్ణురాలా అని ఆమెను గాబ్రియేలు దేవదూత పిలుస్తుంది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు అని
ఎలిజబెత్ అమ్మ చెబుతుంది, నీవు ధన్యురాలివి అని ఎలిజబెత్ అమ్మ చెప్తుంది. కానీ తల్లి మరియమ్మ మాత్రం తనను తాను ఎలా సంబోధిస్తుంది? ఇదిగో నేను ప్రభువు దాసురాలిని, నేను దాసురాలిని. అందరూ అనుగ్రహ పరిపూర్ణురాలు, ధన్యురాలు, ఆశీర్వదింపబడిన స్త్రీ అని పిలిచినప్పుడు మరియమ్మ మాత్రం నేను దాసురాలిని అని చెప్పింది. చూడండి, ఆమె వినయ గుణానికి నిలువు నిదర్శనం ఇది. మరోసారి లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వాక్యం నుంచి స్తోత్ర గీతములో తల్లి మరియమ్మ చాలా గొప్పగా ఈ విధముగా పలుకుతుంది, ప్రభువు తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ప్రభు తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఆమె దీనాత్మురాలు, ఆమె దాసురాలు. అందుకే ప్రభువు ఆమెను కటాక్షించారు. ప్రేమన సహోదరి సహోదరులారా, మనం ఎంత ఎదిగినా, ఎంత గొప్ప స్థాయికి లేవనెత్తబడినా మనం వినమ్ర గుణం కలిగి జీవించాలి, వినయ గుణం కలిగి జీవించాలి. అది క్రైస్తవుల లక్షణం. తల్లి మరియమ్మ మనకందరికీ గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది ఈ విషయంలో. ఆమె దేవుని కుమారునికి తల్లిగా ఎన్నుకోబడినది, కానీ ఆమె అంటుంది నేను దాసురాలని. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 6వ వాక్యములో పునీత పేతురు గారు అంటున్నారు, శక్తివంతమైన ప్రభు హస్తములకు మీరు వినమ్రులు కంటూ యుక్త సమయమున ఆయన మిమ్మలను లేవనెత్తుతారు. ప్రభు హస్తమునకు వినమ్రులు కంటూ అప్పుడు ఆయన మిమ్మలను యుక్త సమయములో లేవనెత్తుతారు. ప్రేమన సహోదరి సోదరులారా, ఈ వినయ గుణమును మనం నేర్చుకోవాలి. పునీత యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 10వ వాక్యములో యాకోబు గారు ఈ విధముగా చెప్తున్నారు, దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించుకుంటారు. తల్లి మరియమ్మ నెరవేరింది ఇదే. తల్లి మరియమ్మ చెప్పింది, నేను దాసురాలను, నేను దీనాత్మురాలని. అప్పుడు ప్రభువు ఏం చేశారు? ప్రభువు ఆమెను కటాక్షించారు, ప్రభు ఆమెను లేవనెత్తారు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారిని ప్రభువు లేవనెత్తుతారు. ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారిని ప్రభువు చెల్లా చెదరు చేస్తారు. ప్రేమైన సహోదరి సోదరులారా, ప్రభు సమక్షములో వినయ గుణము కలిగి మనం జీవించాలి. ఇది తల్లి మరియమ్మ మనకు నేర్పించే 3వ విషయము. ప్రేమైన సహోదరి సోదరులారా, ఈ పరిశుద్ధమైన సమయములో తల్లి మరియమ్మ గారి మధ్యవర్తిత్వం ద్వారా దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థించే ఈ సమయంలో తల్లి మరియమ్మ మనకు నేర్పించే ఈ 3 గుణాలను మనం నేర్చుకుంటాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం మన ఇష్టాలను వదులుకోవడం, పక్కన పెట్టడం, కావాలని వస్తే ఆ ఇష్టాలను బలిగా అర్పించడం, బుద్ధితో కాకుండా హృదయముతో విశ్వసించడం, దేవుని సమక్షములో వినయముతో ఉండడం. ఈ 3 గుణాలు తల్లి మరియమ్మ జీవితం నుంచి మనం నేర్చుకుందాం. అలా మనం జీవిస్తే తల్లి మరియమ్మ గారిని ఏ విధముగా దేవుడు దీవించారో మనల్ని కూడా దీవిస్తారు. ఆయన ఆశీర్వాదం నిండుగా మెండుగా మనం పొందగలుగుతాం. మనమందరం కలిసి ఈ విశ్వాసముతో ఈ దివ్య పూజాబలిని అర్పిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.